కరెక్ట్ కాదు కదా సార్. ఈసారి మా అధిష్టాన వరకు నాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది సార్. బ్యాక్ సార్ వేయలేదు. సర్వేలన్నీ నాకు సపోర్ట్గా ఉన్నాయి సార్. నేను కూడా బ్యాక్ స్టెప్ వేయలేను. పర్లేదు తీసుకోండి. నాకు 20 years ఏజ్లో అనుకుంటా సేమ్ ప్రాబ్లం. టికెట్ కోసం మా నాన్నతో ముగ్గురు పోటీకి వచ్చారు. ఒకడు పిలిచి మాట్లాడదాం అన్నాడు. చీప్ అయిపోతాం వద్దన్నాడు నాన్న. ఇంకొకటి డబ్బులతో కొనేద్దాం అన్నాడు. కిక్ లేదన్నాడు. మరొకడు ఏం చేద్దాం అన్నాడు. మా వాడు చూసుకుంటాడు అన్నాడు నాన్న. ఏం చేసి ఉంటానంట. నేనేదైనా చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేసి నాకు తెక్కతో పోతే అప్పుడు చంపిన విధానం చూసి ఇప్పటికీ మాకు అక్కడ పోటీ లేదు సార్. మేము పోటీలో ఉన్నాం సార్. తమ్ముడు వెనకాలే ఉంటాం సార్. మమ్మల్ని వదిలేదు సార్. వీళ్ళు సరే అన్నయ్య, మరి సింహాచలాన్ని చేద్దాం. వాడి వెనకాల ఎవడున్నాడో తెలుసు కదా. చంపితే చావడని వాడు ఎవడైనా ఉంటే చెప్పా. నువ్వు యునానిమస్. సింహాచలాన్ని చేద్దాం. తెలిసింది కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు. నన్నే టచ్ చేస్తావా? నువ్వు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపడతా. మా రాజకీయం అంతే. దమ్ముంటే మాత్రమే సిటీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో. నాకు బ్లడ్లో ఉందిరా బ్లడ్ ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నా. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో. నాకు 24 hours ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నేను భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకు మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా? నన్నే వాడుకోమంటారా? ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది. ఏదైనా ఉంటే కోర్టులో తీసుకోండి. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు.
నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ నిలుపుతున్నావా? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్.